హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మరికొన్ని బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జుమ్కాస్ కలెక్షన్ని చూడబోతున్నాము. మీకు లైట్ వెయిట్ ఎందుకన్నాను అనేది కూడా మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. క్యూట్గా ఉన్నాయి, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చెక్ చేశారు అంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీరు థంబ్నెయిల్ అయితే చూసారు కదా, ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి లలిత జ్యువెలర్స్ యొక్క కలెక్షన్ అనమాట. ఇంతకుముందు వీడియోలో మనం కొంచెం హెవీ వెయిట్ కలెక్షన్ అనేది చూసుకున్నాము. నక్షి, యాంటిక్ అండ్ కొంచెం హెవీ వెయిట్ జుమ్కాస్ అనేవి చూసాము. ఈరోజు వీడియోలో అయితే మనము లైట్ వెయిట్ కలెక్షన్ అనేది చూడబోతున్నాము. అండ్ దట్టు మిక్స్ కలెక్షన్ అనమాట. వీటిలో మనకి ఇలాగా టెంపుల్, గోల్డ్ ఫినిష్ ఇలా మిక్స్ కలెక్షనే ఉంది. మనం చూస్తున్న ఫస్ట్ ప్యాటర్ను ఈ సెట్లో స్టడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం పెద్ద సైజు స్టడ్ అనేది ఇచ్చారు. దట్టు మనకి పైన కుందన్ ప్యాటర్న్లో స్టోన్ అనేది కనిపిస్తుంది. ఎనామిల్తో వచ్చిందనమాట. కింద మనకి పింక్ బీడ్స్ అనేవి వచ్చాయి. కోన్ ప్యాటర్న్లో వచ్చిన జుమ్కా వెయిట్ అయితే మనకి ఇది 10 గ్రామ్స్లో వచ్చింది. హెవీ స్టడ్ రావడం వల్ల వెయిట్ మనకి 10 గ్రామ్స్లో వచ్చింది. విత్ రూబీ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ అయ్యాయి వచ్చాయి అనమాట. వీటికి మీకు నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అయితే 10 గ్రామ్స్లో వచ్చింది. నేను మీకు మెన్షన్ చేస్తున్నది నెట్ వెయిట్ అనమాట. నెక్స్ట్ టెంపుల్ జ్యువెలరీ ప్యాటర్న్లో వచ్చిన కలెక్షను గోల్డ్ బీడ్స్తో హ్యాంగింగ్ అయ్యి వచ్చాయి. బిఫోర్ చూసిన దానికి మనకి ఇలాగా రూబీ బీడ్స్ అనేవి చూసాం కదా, దీనికి సింపుల్గా గోల్డ్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు. స్టోన్ వర్క్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఎప్పుడైనా సరే రెగ్యులర్ వేర్కి పర్చేజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనం స్టోన్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్లు చూసుకుంటే మంచిది. ఎనామెల్ వచ్చినా ప్రాబ్లం లేదు, బికాజ్ అంత తొందరగా మనము రెగ్యులర్ వేర్ చేసినా సరే ఎనామెల్ అయితే మనకి లాంగ్ లాస్టింగే ఉంటుంది. బట్ బీడ్స్, స్టోన్స్ అనేసరికి వాటికే మనకు కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. నెక్స్ట్ ప్యాటర్న్ ఇదైతే నాకు గోల్డ్లో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి చాలా రేర్గా చూస్తాము. మొత్తం కూడా ఎనామెల్ పెయింట్తో వచ్చిన కలెక్షన్ అనమాట. డైలీ వేర్కి అయితే యూజ్ అవ్వవు, పార్టీ వేర్ కలెక్షన్. బట్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ అంతగా నేనైతే ప్రిఫర్ చేయలేదు వీటిని. బికాజ్ అంతా హెవీ వర్క్గా ఎనామిల్ వచ్చినప్పుడు మనము గోల్డ్ అన్నట్టుగా గోల్డ్ అనిపించవన్నమాట ఎనామిల్ ఎక్కువగా రావడం వల్ల. నెక్స్ట్ ప్యాటర్న్ ఇవి మనకి 7 గ్రామ్స్లో వచ్చాయి. క్యూట్ జుమ్కాస్ అనమాట. వీటికి స్టడ్స్ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ అనేది. ఇది కూడా మనకి రూబీ బీడ్స్తోనే హ్యాంగింగ్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ ప్యాటర్ను ఇది మల్టీ కలర్ బీడ్స్తో హ్యాంగింగ్ అయ్యి వచ్చిన డిజైను. టెంపుల్ ప్యాటర్న్లోనే చాలా వర్క్ అనేది దగ్గరగా వచ్చింది. డిజైన్ అయితే 8 పాయింట్ చేంజ్లో మనకి ఇది నెట్ వెయిట్ అయితే వచ్చింది. దీని యొక్క నెట్ వెయిట్ అయితే 8 గ్రామ్స్ చేంజ్ వచ్చిందనమాట. కలర్ బీడ్స్ అనేవి మల్టీ కలర్ ప్యాటర్న్లో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ చూస్తున్నాము, ఇక్కడ కింద చూస్తున్నారు కదా, క్యూట్గా వచ్చే వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. మీరు గమనించారు అంటే లాస్ట్ రోలో ఏవైతే చూపించానో వాటికి మనకి ఎలాంటి బీడ్ హ్యాంగింగ్స్ రాలేదు, సింపుల్గా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్లో ఏవైతే చూస్తున్నామో వాటికి నెక్స్ట్ రోలో చూసిన వాటికి గోల్డ్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ అయ్యి వచ్చాయి. ఇంచుమించు మ్యాక్సిమం 7 to 8 గ్రామ్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇది మాత్రం 14 గ్రామ్స్లో ఉంది. కొంచెం పెద్దగా వచ్చింది జుమ్కా అనేది. సో చూస్తున్నారు కదా, 14 గ్రామ్స్. బాల్స్, హ్యాంగింగ్ బీడ్స్ అనేవి కూడా హెవీగా ఇచ్చారు. ఎప్పుడైనా సరే మీకు డిఫరెంట్ వేరియేషన్స్ ఎందుకు అన్నాను అంటే మనకి వీళ్ళ పర్ల్ హ్యాంగింగ్స్ వస్తాయి, గోల్డ్ బీడ్ హ్యాంగింగ్స్ వస్తాయి, వితౌట్ బీడ్ హ్యాంగింగ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము. బట్ గోల్డ్ హ్యాంగింగ్లో కావాలి అనుకునేటప్పుడు పర్ల్ అయినా మనకి పెద్దగా ప్రైస్ పడదు. అలానే గోల్డ్ బీడ్స్ అనుకో మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా అందులో వేస్టేజ్ అనేది ఎక్కువగా పోదనమాట. అదే మనము కలర్ బీడ్స్ యూస్ చేసేటప్పుడు అది పర్చేస్ చేసేటప్పుడు అయితే మనకి 2K 3K వరకు, చిన్న సైజ్కే 2K to 3K వరకు పడిపోతుంది కాస్ట్. బట్ రిటర్న్ వాల్యూ అది మనకి రాదనమాట. బట్ ఇలా పర్ల్స్ వచ్చినప్పుడు మనకి పర్ల్స్ యొక్క కాస్ట్ 1000 బిలోనే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సైజు అండ్ క్వాంటిటీ బట్టి 1000 బిలో ఉంటుంది. ఇలా గోల్డ్ బీడ్స్ అనేవి వచ్చినప్పుడు మనకి రిటర్న్ వాల్యూ మొత్తం ఎంత అయితే మనం పర్చేస్ చేసినప్పుడు వెయిట్ అనేది ఉంటుందో, వేస్టేజ్ ఎలానో డస్ట్ అని అదని కొంతగా తీసినా మిగిలింది మనకి రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏవైతే కలర్ బీడ్స్ చూస్తున్నామో అది మనకి రిటర్న్ వాల్యూ అనేది ఉండదన్నమాట. సో క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకొక సిస్టర్ కూడా నాకు బ్యాంగిల్స్ కోసం అడిగారు. వాటిలో అంటే మనకి వ్యాక్స్ బ్యాంగిల్స్ అని ఇలాగ ప్లాస్టిక్ ఇన్సైడ్ వస్తుంది, కాపర్ బేస్డ్ ఇలా ఉంటాయి కదా, వాటి కోసం డౌట్ అడిగారు. నేను నెక్స్ట్ బ్యాంగిల్ వీడియో చేసినప్పుడు వాటి మీద డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత మటుకు.
సో చూస్తున్నారు కదా, ఇక్కడ కలెక్షన్ బిఫోర్ చూసిన కలెక్షన్ మొత్తం 10 to 12 గ్రామ్స్లో వచ్చింది. అండ్ ఇక్కడ ఏవైతే కలెక్షన్ చూస్తున్నామో ఇవి మనకి 10 గ్రామ్స్ బిలోలో వచ్చాయి. 7, 6, 4 ఇలా ఉన్నాయన్నమాట. ఈ ట్రేలో ఏవైతే కలెక్షన్ చూస్తున్నామో డైలీ వేర్ క్యూట్ స్టడ్స్ విత్ జుమ్కాస్ అనమాట. చిన్న జుమ్కాస్ వచ్చాయి, కిడ్స్కి అయినా సరే బాగుంటాయి, ఎందుకంటే జుమ్కా షేప్ అనేది చాలా చిన్నగా వచ్చాయి ఈ ట్రేలో కలెక్షన్ అయితే. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం 4, 5, 6 ఇలాంటి వెయిట్లోనే క్యూట్ స్టడ్స్ అయితే మనం క్యూట్ జుమ్కాస్ అయితే మనం చూస్తున్నాము ఇక్కడ. సో హెవీ వెయిట్ కలెక్షన్ కోసం చూపించినప్పుడు, ఇంతకుముందు కూడా నేను జుమ్కాస్ మీద అయితే హెవీ వెయిట్ కలెక్షన్ కూడా చూపించినప్పుడు డైలీ వేర్ కలెక్షన్ కోసం చాలామంది అడిగారు. సో మేబీ ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. సో ఈరోజు కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా సింపుల్ లైట్ వెయిటే కాకుండాను పార్టీ వేర్ హెవీ కలెక్షన్ అనేది కూడా నేను ఈ రీసెంట్గానే లాస్ట్ వీక్లో షేర్ చేసుకున్నాను. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ చాలామంది గోల్డ్ స్కీమ్, లలిత జ్యువెలరీ గోల్డ్ స్కీమ్ ప్లాన్ కోసం అడుగుతున్నారు. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను ఆ వీడియో షూట్ చేశాను కానీ బట్ ఎడిటింగ్ టైంలో నాకు అది అంత క్లారిటీగా అనిపించలేదు. సో అందువల్ల డిలీట్ చేయవలసి వచ్చింది. ఫర్దర్గా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నక్షి యాంటిక్ ఫినిష్లో వచ్చిన కలెక్షను 12 to 20 గ్రామ్స్ లోపు ఉన్న కలెక్షను రీసెంట్గానే షేర్ చేసుకున్నాను కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇవే కాకుండా మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ మీద వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పినా సరే ఖచ్చితంగా వాటి మీద కూడా ఫుల్ డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే ఇలా డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఏమైనా రిక్వెస్ట్లు ఉన్నా సరే కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను డీటెయిల్ వీడియో అనేది. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ యాక్టివ్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ కలెక్షన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో. అంతవరకు స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.